హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు టార్గెట్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ని ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. అందులో భాగంగా ఈరోజు మొదటి ప్రశ్న చూడండి. 2024 సంవత్సరం మే నాటికి భారత్లో నవరత్న హోదా పొందిన కంపెనీల సంఖ్య ఎంత అని అడుగుతున్నారండి. 2024 సంవత్సరం ఏప్రిల్ నాటికి లేదా మే నాటికి భారత్లో నవరత్న హోదా పొందినటువంటి కంపెనీలు 20గా ఉండడం జరిగింది. అంటే కేవలం 2024 సంవత్సరంలో నవరత్న హోదా పొందినవి ఎన్ని నేటి వరకు అంటే 4 అని గుర్తుంచుకోండి. ప్రస్తుతం 2024 మే నాటికి భారత్లో నవరత్న హోదా పొందిన కంపెనీల సంఖ్య ఎంత అంటే మాత్రం 20 అని గుర్తుంచుకోండి. అయితే 2024 ఏప్రిల్ 18వ తేదీన 3 కంపెనీలు, అదేవిధంగా ఏప్రిల్ 26వ తేదీన 1 కంపెనీ నవరత్న హోదా పొందడంతో భారతదేశంలో ప్రస్తుతం నవరత్న హోదా పొందిన కంపెనీలు వచ్చేసి 20 అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ఇటీవల 2024 సంవత్సరంలో నవరత్న హోదా పొందిన కంపెనీలను కనుక పరిశీలిస్తే ఎన్ఎఫ్ఎల్, సిడబ్ల్యూసి, అదేవిధంగా హడ్కో అనేవి ఈ 3 కంపెనీలు కూడా 2024 ఏప్రిల్ 18వ తేదీన నవరత్న హోదా పొందడం జరిగింది. ఇక ఏప్రిల్ 26వ తేదీన ఐఆర్ఈడిఏ అనేటువంటి కంపెనీ నవరత్న హోదా అనేది పొందడం జరిగింది అని గుర్తుంచుకోండి. అయితే వీటి యొక్క అబ్రివేషన్ కూడా మనకి తెలిసి ఉండాలండి. ఎన్ఎఫ్ఎల్ అంటే నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ అండి. సిడబ్ల్యూసి అంటే సెంట్రల్ వార్ హౌసింగ్ కార్పొరేషన్, అదేవిధంగా హడ్కో అంటే హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అదేవిధంగా ఐఆర్ఈడిఏ అంటే ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ అండి. ఇవండి భారతదేశంలో ఇటీవల నూతనంగా 4 కంపెనీలు నవరత్న హోదానైతే ఇవి పొందడం జరిగింది. వీటితో భారత్లో నవరత్న హోదా పొందినటువంటి కంపెనీల సంఖ్య ఎంత అని డైరెక్ట్గా అడగడానికి అవకాశం ఉంది కాబట్టి 20 అని గుర్తుంచుకోండి. అదేవిధంగా భారత్లో ప్రస్తుతం మహారత్న పొందినటువంటి కంపెనీల సంఖ్య ఎంత అంటే మాత్రం 13 అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అంటే భారత్లో నవరత్న హోదా పొందిన కంపెనీలు 20, అదేవిధంగా మహారత్న హోదా పొందినవి 13 అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. రెండో ప్రశ్న అండి, చాలా ఇంపార్టెంట్ ఈ ప్రశ్న. 2024 సంవత్సరానికి గ్రీన్ నోబెల్గా ప్రసిద్ధి చెందినటువంటి ది గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ భారత్ తరపున ఎవరు పొందారని అడుగుతున్నారండి. 2024 సంవత్సరంలో గ్రీన్ నోబెల్గా ప్రసిద్ధి పొందినటువంటి ది గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ అనేది భారత్ తరపున అలోక్ శుక్లా గారికి రావడం జరిగింది. ఈ యొక్క అలోక్ శుక్లా గారు ఛత్తీస్గఢ్లోని హజ్డియా అరణ్యంలో బొగ్గు గనులకు వ్యతిరేకంగా పోరాటం చేసి అక్కడ విలువైనటువంటి అటవీ వనరులను అయితే అతడు కాపాడడం జరిగింది. కాబట్టి అతని పేరును గుర్తుంచుకోండి, అలోక్ శుక్లా అండి. ఇతడికి ఏ అవార్డు వచ్చింది అంటే మాత్రం గ్రీన్ నోబెల్గా ప్రసిద్ధి పొందినటువంటి ది గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ అనేటువంటి అవార్డు రావడం జరిగిందని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మూడో ప్రశ్న, ది బుక్ ఆఫ్ లైఫ్ మై డ్యాన్స్ విత్ ది బుక్ ఆఫ్ లైఫ్ మై డ్యాన్స్ విత్ బుద్ధా ఫర్ సక్సెస్ అనేటువంటి పుస్తకాన్ని ఇటీవల ఎవరు రచించారని అడుగుతున్నారండి. దీనిని వివేక్ అగ్నిహోత్రి అనేటువంటి వ్యక్తి రచించడం జరిగింది. ఇతడు ఎవరు అంటే మాత్రం కాశ్మీర్ ఫైల్స్ అనేటువంటి చిత్రాన్ని నిర్మించిన వ్యక్తి అని గుర్తుంచుకోండి. ఆ యొక్క బుక్ పేరు మరొకసారి చూద్దామండి. ది బుక్ ఆఫ్ లైఫ్ మై డ్యాన్స్ విత్ బుద్ధా ఫర్ సక్సెస్ అనే పుస్తకాన్ని వివేక్ అగ్నిహోత్రి గారు రచించడం జరిగింది. ఇక నాలుగో ప్రశ్న, ఇజ్రాయిల్ హమాస్ యుద్ధ ప్రాంతాల నుంచి భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి భారత్ చేపట్టినటువంటి ఆపరేషన్ ఏది అని అడుగుతున్నారండి. ఇటీవల తరచూ మనం వార్తలో చూస్తుంటున్నాం ఇజ్రాయిల్ హమాస్కు సంబంధించినటువంటి యుద్ధం గురించి. అయితే ఆ యొక్క దేశాలలో చిక్కుకున్నటువంటి భారతీయులని సురక్షితంగా వెనక్కి తీసుకురావడం కోసం భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆపరేషన్ అజయ్ అనేటువంటి
ఆపరేషన్ అయితే ప్రారంభించింది. మరికొన్ని ఆపరేషన్లు చూసుకుంటే ఆపరేషన్ ఐరన్ డోమ్ వచ్చేసి ఇజ్రాయెల్ దేశం చేపట్టింది. అదేవిధంగా ఆపరేషన్ క్లాస్ వర్డ్ వచ్చేసి టర్కీ చేపట్టడం జరిగింది. ఇక మిగతా కొన్ని ఆపరేషన్స్ ఉంటాయండి. గతంలో భారత్ చేపట్టినటువంటి ఆపరేషన్ దోస్త్ అయినా, ఆపరేషన్ కావేరి అయినా, ఆపరేషన్ కరుణ అయినా, ఆపరేషన్ దేవిశక్తి అయినా, ఆపరేషన్ గంగా అయినా, ఈ యొక్క ఆపరేషన్కు సంబంధించి అంశాలను కూడా చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటిని జతపరచండి అని అడగడానికి అవకాశం ఉంది. ఇక 5వ ప్రశ్న అండి, ఇటీవల భారత ప్రధాని ప్రారంభించినటువంటి పిఎం జన్మన్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అడుగుతున్నారండి. 2023 సంవత్సరం నవంబర్ 15వ తేదీన జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కుంటి అనేటువంటి ప్రాంతంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పిఎం జన్మన్ అనేటువంటి ఒక పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అసలు పిఎం జన్మన్ యొక్క అబ్రివేషన్ ఏంటో కూడా మనకు తెలిసుండాలి. పిఎం జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. పిఎం జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ అనేటువంటి పథకాన్ని 2023 నవంబర్ 15వ తేదీన ప్రారంభించారు. ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మాత్రం భారతదేశంలో ప్రస్తుతం 75 పీవీటీజీలు ఉన్నాయి. కాబట్టి అలాంటి 75 పీవీటీజీలకి 24,000 కోట్లని కేటాయించారు. అయితే ఈ యొక్క సొమ్ముతోటి వారు ఏం చేస్తారంటే రోడ్డు కనెక్టివిటీ, పరిశుభ్రత అనేది కల్పించబోతున్నారు. అంటే ఏం లేదండి, భారతదేశంలో అంతరించడానికి సిద్ధంగా ఉన్నటువంటి 75 పీవీటీజీలకు మెరుగైనటువంటి వైద్య సదుపాయాలైనా, రోడ్డు కనెక్టివిటీ అయినా, పరిశుభ్రత అయినా కల్పించడం కోసం ఒక 24,000 కోట్ల రూపాయలని పిఎం జన్మన్ అనేటువంటి పథకం కింద కేటాయించడం జరిగింది. ఇక 6వ ప్రశ్న, 2024 సంవత్సరంలో నిర్వహించబోయేటువంటి COP29 సమావేశానికి ప్రెసిడెంట్గా ఎవరు ఎంపిక కావడం జరిగింది అని అడుగుతున్నాడండి. చాలా ఇంపార్టెంట్. 2024 సంవత్సరంలో COP29 సమావేశం ఎక్కడ జరుగుతుంది అంటే అజర్బైజాన్ దేశంలో ఉన్నటువంటి బాకు అనేటువంటి నగరంలో ఈ యొక్క COP29 సమావేశం జరుగుతుంది. ఈ యొక్క COP29 సమావేశానికి అజర్బైజాన్కు సంబంధించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎకాలజీ అండ్ న్యాచురల్ రిసోర్స్కు సంబంధించినటువంటి ముక్తార్ బాబాయేవ్ అనేటువంటి వ్యక్తి COP29 సమావేశానికి అధ్యక్షుడిగా ఎంపిక కావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. అయితే ఇటీవల 2023 సంవత్సరంలో COP28 సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. అది ఎక్కడ అంటే మాత్రం యుఏఈ దేశంలో ఈ యొక్క COP28 సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఇక COP27 వచ్చేసి ఈజిప్ట్ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా మొదటి COP సమావేశాన్ని 1995లో బెర్లిన్లో నిర్వహించడం జరిగింది. అది ఎక్కడ ఉంది అంటే మాత్రం జర్మనీ అని గుర్తుంచుకోండి. ఏం లేదండి, త్వరలో జరగబోయే COP29 సమావేశానికి అధ్యక్షుడిగా అజర్బైజాన్ దేశానికి సంబంధించినటువంటి ముక్తార్ బాబాయేవ్ అనేటువంటి వ్యక్తి ఎంపిక కావడం జరిగింది. ఇతడు ప్రస్తుతం అజర్బైజాన్ దేశంలో మినిస్ట్రీ ఆఫ్ ఎకాలజీ అండ్ న్యాచురల్ రిసోర్స్కి మంత్రిగా పనిచేయడం జరుగుతుంది అని గుర్తుంచుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో COP29 సమావేశం ఎక్కడ జరగబోతుంది అన్నా కూడా మనం గుర్తుంచుకోవాల్సింది ఎక్కడ అండి, అజర్బైజాన్ దేశంలో ఉన్నటువంటి బాకు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. 7వ ప్రశ్న అండి, ఇటీవల వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ ఎక్కడ నిర్వహించడం జరిగిందని అడుగుతున్నారండి. 2024 సంవత్సరంలో 23వ ఎడిషన్కు సంబంధించినటువంటి వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ అనేది 2024 ఫిబ్రవరి 7 నుంచి 9 వరకు న్యూఢిల్లీ వేదికగా నిర్వహించడం జరిగింది. ఈ న్యూఢిల్లీ అనేది వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్కి శాశ్వత వేదిక అని గుర్తుంచుకోండి. గతంలో మనం ఒక సమ్మిట్కి
ఒక నగరం అనేది శాశ్వత వేదిక అని చెప్పుకున్నామండి. అది దేనికి అంటే బయో ఏషియా సదస్సుకి శాశ్వత వేదిక హైదరాబాద్ ఎలాగో ఈ యొక్క వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్కి శాశ్వత వేదిక న్యూఢిల్లీ అని గుర్తుంచుకోండి. అయితే ఈ యొక్క 23వ ఎడిషన్కి సంబంధించినటువంటి థీమ్ ఏంటి అంటే మాత్రం లీడర్షిప్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ క్లైమేట్ జస్టిస్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. లీడర్షిప్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ క్లైమేట్ జస్టిస్ అనేది 23వ ఎడిషన్కు సంబంధించినటువంటి థీమ్ అని గుర్తుంచుకోండి. అయితే ఈ యొక్క 23వ వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ని ఎవరు ప్రారంభించారు అంటే మాత్రం భారత ఉపరాష్ట్రపతి అయినటువంటి జగదీప్ ధంఖడే అనేటువంటి వ్యక్తి ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఇక్కడ నుంచి ప్రశ్న రావడానికి చాలా అవకాశం ఉంది. ఇక 8వ ప్రశ్న, ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి సారథి పోర్టల్ అనేది దేనికి సంబంధించింది అని అడుగుతున్నాడండి. సారథి పోర్టల్ అనేది దేనికి సంబంధించిందంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకంతో పాటు పలు బీమా ఉత్పత్తులు అదేవిధంగా సేవలను రైతులకి డిజిటల్ పద్ధతిలో అందించడం కోసం ఈ యొక్క సారథి పోర్టల్ని అయితే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులైనటువంటి అర్జున్ ముండా గారు ప్రారంభించారండి. ఏం లేదండి, సారథి పోర్టల్ అనేది రైతులకి ప్రధానమంత్రి ఫసల్ పంట బీమా పథకంతో పాటు మరికొన్ని ఉత్పత్తులు అదేవిధంగా రైతులకు సేవలను అందించడం కోసం ఈ యొక్క పోర్టల్ని అయితే ఇటీవల ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారంటే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులైనటువంటి అర్జున్ ముండా గారు అని గుర్తుంచుకోండి. ఎప్పుడు ప్రారంభించారంటే మాత్రం ఫిబ్రవరి 8వ తేదీ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే రైతుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ 1447 అనేటువంటి ఒక హెల్ప్ లైన్ని కూడా రైతుల ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేయడం జరిగిందండి. కాబట్టి సారథి పోర్టల్ అనేది దేనికి సంబంధించిందంటే రైతులకి పలు బీమా ఉత్పత్తులు సేవలని డిజిటల్ పద్ధతిలో అందించడం కోసమని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 9వ ప్రశ్న, అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన వ్యక్తిగా ఇటీవల ఎవరు రికార్డు సృష్టించారని అడుగుతున్నారండి. ఒలెగ్ కొనెనెంకో అనేటువంటి రష్యా దేశానికి సంబంధించినటువంటి కాస్మోనెట్ అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన వ్యక్తిగా రికార్డ్ అయితే సృష్టించాడండి. ఇతడు 2008 నుంచి ఇప్పటిదాకా 5 సార్లు అంతరిక్ష కేంద్రానికి వెళ్ళడం జరిగింది. 2024 ఫిబ్రవరి 4 నాటికి మొత్తంగా 878 రోజుల 12 గంటలు అంతరిక్షంలో ఉండడంతో అత్యధిక కాలం అంతరిక్షంలో గడిపిన వ్యక్తిగా ఇతడు రికార్డ్ అయితే సృష్టించడం జరిగింది. ఇతని కన్నా ముందు అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన వ్యక్తి రికార్డ్ అనేది ఎవరి పేరిట ఉందంటే గెన్నెడీ పదల్కా అనేటువంటి వ్యక్తి పేరిట. ఇతడు కూడా రష్యా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి అండి. అతడి పేరు మీద ఉన్నటువంటి రికార్డుని ఇతడు తిరిగి రాయడం జరిగింది. కాబట్టి ఇతని పేరును గుర్తుంచుకోండి, ఒలెంగో కొనెనెంకో అనేటువంటి రష్యా కాస్మోనెట్ అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన వ్యక్తి అని గుర్తుంచుకోండి. 878 రోజుల 12 గంటలు. అయితే ఇతడు అంతరిక్షం నుంచి భూమి మీదికి తిరిగి వచ్చేసరికి మొత్తంగా 1000 రోజులు అంతరిక్షంలో గడిపినట్లు అవుతుందండి. కాబట్టి అతని పేరు చాలా ఇంపార్టెంట్, ఒలెంగో కొనెనెంకో. ఇతడు ఏ దేశం అని అడుగుతాడు, రష్యా కాస్మోనెట్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 10వ ప్రశ్న, 2024 సంవత్సరంలో భారత్లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ పరేడ్లో ఏ రాష్ట్ర శకటానికి మొదటి స్థానం రావడం జరిగింది అని అడుగుతున్నారండి. 2024 సంవత్సరంలో భారత్లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అనేక రాష్ట్రాలకు సంబంధించిన శకటాలైతే పాల్గొనడం జరిగాయి. అలాంటి శకటాలకి అవార్డులని 2024
జనవరి 30వ తేదీన ప్రదానం చేయడం జరిగింది. అయితే ఈ శకటాలకు సంబంధించిన బహుమతులను 2 రకాలుగా వర్గీకరించారండి. ఒకటి వచ్చేసి న్యాయ నిర్ణేతల ఎంపికగా, మరొకటి ప్రజా ఎంపికగా, ఇలా 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అంటే న్యాయ నిర్ణేతలు ఎవరంటే కొంతమంది జడ్జెస్ని అక్కడ పెట్టేసి వారి యొక్క నిర్ణయం ఆధారంగా అందులో ఏదైతే ఉత్తమ ప్రదర్శన కనబరిచిందో వారికి మొదటి, ద్వితీయ, తృతీయ అనేటువంటి బహుమతులు అందించడం జరిగింది. అంటే కొంతమంది న్యాయ నిర్ణేతలుగా ఉండి వారిలో ఎవరైతే మంచి ప్రదర్శన చేస్తున్న రాష్ట్రాలు ఉంటాయో వారికి మొదటి బహుమతి, అత్యుత్తమ ప్రతిభ కనబరిస్తే మొదటి బహుమతి, ఆ తదుపరి ద్వితీయ, తృతీయ ఈ విధంగా అవార్డులను అయితే ప్రకటించారండి. అలా న్యాయ నిర్ణేతల ఎంపికలో మొదటి స్థానంలో ఒడిశా, 2వ స్థానంలో గుజరాత్, 3వ స్థానంలో తమిళనాడు అనేది నిలవడం జరిగింది. అదేవిధంగా ప్రజా ఎంపిక అంటే ప్రజల యొక్క నిర్ణయం ఆధారంగా ఏ శకటాన్ని ఎంపిక చేశారంటే గుజరాత్ శకటానికి ప్రజా ఎంపిక విభాగంలో మొదటి బహుమతి రావడం జరిగింది. 2వ బహుమతి ఉత్తరప్రదేశ్, 3వ బహుమతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం జరిగింది. అయితే ఈ యొక్క గణతంత్ర వేడుకల్లో పలు కేంద్ర మంత్రిత్వ శాఖలు కూడా తమ యొక్క శకటాలను అయితే ప్రదర్శించడం జరిగింది. అందులో కేంద్ర మంత్రిత్వ శాఖలో మొదటి బహుమతి సాంస్కృతిక శాఖ వారు రూపొందించిన శకటానికి రావడం జరిగింది. ఈ సాంస్కృతిక శాఖ వారు ప్రదర్శించిన శకటం ఏంటి అంటే భారత్ ప్రజాస్వామ్యానికి తల్లి అనేటువంటి నేపథ్యంలో రూపొందించడం జరిగింది. అలా రూపొందించిన ఆ శకటానికి మొదటి బహుమతి రాగా కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు ఉజ్వల గ్రామాలు శకటంని ప్రదర్శించారు. దీనికి 2వ బహుమతి రావడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక 11వది, ఇటీవల ఏ దేశంలో కలరా వ్యాధి బారిన పడి దాదాపుగా 600కి పైగా ప్రజలు మృతి చెందారు అని అడుగుతున్నారండి. ఇటీవల 2023-24 సంవత్సరంలో ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి జాంబియాలో ఈ యొక్క కలరా వ్యాధి అనేది ప్రబలి దాదాపుగా 600కు పైగా మంది కలరా వ్యాధి వలన మరణించడం జరిగింది. దీంతో కలరా వ్యాధితో బాధపడుతున్నటువంటి జాంబియా దేశానికి భారత్ ఆపన్నాస్తాన్ని అందించిందండి. భారత్ ఆ దేశానికి క్లోరిన్ మాత్రలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, నీటి శుద్ధి యంత్రాలను సాయంగా పంపడం జరిగింది. ఇక 12వ ప్రశ్న, 2024 సంవత్సరంలో ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్ మొత్తం ఎంత అని అడుగుతున్నారండి. 2,75,890.69 కోట్ల రూపాయలతో తెలంగాణ బడ్జెట్ని ఇటీవల ప్రవేశపెట్టడం జరిగింది. ఇది తాత్కాలిక బడ్జెట్ లేదా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అని గుర్తుంచుకోండి. ఇందులో రెవెన్యూ వ్యయం వచ్చేసి 2,01,177.50 అని, మూలధన వ్యయం 29,669.14 కోట్లు అని గుర్తుంచుకోండి. ఇక రెవెన్యూ మిగులు వచ్చేసి 4,424 కోట్లు, ద్రవ్యలోటు వచ్చేసి 53,227.8 కోట్లు, ప్రాథమిక లోటు వచ్చేసి 30,476 కోట్లు. ఇక 13వ ప్రశ్న, 2024 సంవత్సరంలో నిర్వహించినటువంటి ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ విజేతగా ఏ దేశం నిలిచిందని అడుగుతున్నారండి. ఈ యొక్క ఐసీసీ అండర్-19 యొక్క ఫైనల్ మ్యాచ్ దక్షిణాఫ్రికాలో నిర్వహించడం జరిగింది. అది ఎప్పుడు అంటే ఫిబ్రవరి 11వ తేదీ అని గుర్తుంచుకోండి. ఈ యొక్క ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ విజేతగా ఆస్ట్రేలియా దేశం నిలవడం జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్. 2024లో నిర్వహించిన ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ విజేత ఎవరు అంటే ఆస్ట్రేలియా అని గుర్తుంచుకోండి. ఇలా ఆస్ట్రేలియా ప్రపంచ కప్ విజేతగా నిలవడం ఇది ఎన్నవసారి అంటే మాత్రం 4వసారి అండి. మొదటిసారి 1988, 2002, 2010, 2024 అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అలాంటి ఆస్ట్రేలియా జట్టుకి కెప్టెన్గా ఎవరు వ్యవహరించారంటే హ్యూ విబ్జెన్ అనేటువంటి వ్యక్తి అండి. హ్యూ విబ్జెన్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క కెప్టెన్గా ఉండడం జరిగింది. రన్నరప్గా భారత్ నిలవడం జరిగిందండి. భారత్ కెప్టెన్గా ఎవరున్నారు అంటే ఉదయ్ సహారన్. చాలా చాలా ఇంపార్టెంట్. ఉదయ్ సహారన్ అని
గుర్తుంచుకోండి. విజేత ఆస్ట్రేలియా, రన్నరప్ ఇండియా అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 14వ ప్రశ్న, 2024 సంవత్సరానికి ఆర్యభట్ట అవార్డు పొందినటువంటి వ్యక్తి ఎవరు అని అడుగుతున్నారండి. అసలు ఆర్యభట్ట అవార్డు అనేది ఏ రంగంలో ఇస్తారు, ఎందుకోసం ఇస్తారు అనేది మనకు తెలిసి ఉండాలి. భారత అంతరిక్ష పరిశోధనల్లో గణనీయమైన సహకారం అందించినటువంటి వ్యక్తులకి ఈ యొక్క ఆర్యభట్ట అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. అలా 2024 సంవత్సరానికి అనంత్ టెక్నాలజీ ఫౌండర్ అయినటువంటి డాక్టర్ పావులూరి సుబ్బారావు గారికి ఆర్యభట్ట అవార్డు అనేది రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. 2024 సంవత్సరానికి ఆర్యభట్ట అవార్డు గ్రహీత ఎవరు అంటే డాక్టర్ పావులూరి సుబ్బారావు. ఇతడు ఎవరు అంటే మాత్రం అనంత్ టెక్నాలజీ ఫౌండర్ అని గుర్తుంచుకోండి. ఇది ఎందుకోసం ఇస్తారంటే మాత్రం భారత అంతరిక్ష పరిశోధనలో గణనీయమైన సహకారం అందించిన వ్యక్తులకి ఈ అవార్డు ఇస్తారని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 15వ ప్రశ్న, ఈరోజు చివరి ప్రశ్న, 50వ అంటే 2024 సంవత్సరంలో నిర్వహించబోయే 50వ G7 శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యం ఇవ్వబోతున్న దేశం ఏది అని అడుగుతున్నారండి. 50వ G7 శిఖరాగ్ర సదస్సుకి ఆతిథ్యం ఇవ్వబోతున్న దేశం వచ్చేసి ఇటలీ అని గుర్తుంచుకోండి. ఈ ఇటలీ యొక్క ప్రధాని ఎవరున్నారు అంటే జార్జియో మెలోనీ. చాలా ఇంపార్టెంట్ అండి. జార్జియో మెలోనీ ఇటలీ ప్రధాని. ఈ యొక్క 50వ G7 శిఖరాగ్ర సదస్సుకి ఇటలీ ఆతిథ్యం ఇవ్వబోతుంది. అయితే 49వ G7 సదస్సుకి ఆతిథ్యం ఇచ్చిన దేశం హిరోషిమా అని. ఇది ఏ దేశంలో ఉంది అంటే జపాన్ దేశం అని గుర్తుంచుకోండి. ఇక G7 అనేటువంటి కూటమి 1975 సంవత్సరంలో ఏర్పాటు అవ్వడం జరిగింది. ప్రస్తుతం G7లో సభ్య దేశాలుగా ఏవేవి ఉన్నాయి అంటే మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. సో సభ్య దేశాలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అమెరికా, బ్రిటన్, కెనడా, ఇటలీ, జపాన్, జర్మనీ, అదేవిధంగా ఫ్రాన్స్ దేశాలతో ఈ యొక్క ప్రస్తుతం G7 కూటమి అయితే ఉండడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. 50వ G7 శిఖరాగ్ర సదస్సుకి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది అంటే మాత్రం ఇటలీ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇవండి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు. వీటికి సంబంధించిన పీడిఎఫ్ని మన టెలిగ్రామ్ ఛానల్లో మరియు వాట్సాప్ ఛానల్లో మీకు అందుబాటులో ఉంటుంది. థ్యాంక్ యూ.